హాయ్ స్టూడెంట్స్, మ్యాథ్స్ 1Bలో డిఫరెన్షియేషన్ అనే చాప్టర్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో 5 క్వశ్చన్స్ మనం డిస్కషన్ చేసినాం. ఇప్పుడు మిగతా ఇంకొక 6 క్వశ్చన్స్ అంటే టోటల్గా ఒక 11 క్వశ్చన్స్ దీంట్లో మనం నేర్చుకుంటే సరిపోతుంది. మనం 4 మార్క్స్ క్వశ్చన్ ఖచ్చితంగా రాయొచ్చు. కాబట్టి మిగతా 6 క్వశ్చన్స్లో ఇది ఫస్ట్ క్వశ్చన్, అంటే సెకండ్ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్. కంటిన్యూషన్ నెంబర్లు ఇచ్చినాను కాబట్టి మీకు ఇక్కడ 6th కనపడుతుంది. ఫస్ట్ వీడియోలో 5 క్వశ్చన్స్, దీంట్లో ఇంకొక 6 క్వశ్చన్, టోటల్గా 11 క్వశ్చన్స్. చూడండి, ఇప్పుడు 6th క్వశ్చన్ ఏముందా, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ సీకెంట్ 3x యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్. అంటే సీకెంట్ ఎక్స్కు మనము డెరివేటివ్ ఎలా కనుక్కోవాలా అనేది ఈ క్వశ్చన్లో మనం చూస్తాం. ఇప్పుడు మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏమనుకుంటాము, సీకెంట్ 3x. వీ టేక్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సీకెంట్ 3x. దెన్ మనం ఆల్రెడీ ఇంతకుముందు 5 క్వశ్చన్స్లో డిస్కషన్ చేసినాం. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది, లిమిట్ h → 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఇస్తానే మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ రాసుకుంటాం. అంటే ఎక్స్ ఉండే చోట ఎక్స్ ప్లస్ హెచ్ రాస్తాం. అప్పుడు చూడండి, సీకెంట్ 3x ప్లస్ 3h. ఇవి మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ రాసేసుకున్న తర్వాత ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ అని చెప్పేసి ఫస్ట్ ప్రిన్సిపల్ రాసుకుంటాం. లిమిట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ h → 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. ఈ ఫస్ట్ ప్రిన్సిపల్లో వాటి వాల్యూస్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. లిమిట్ h → 0 సీకెంట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే సీకెంట్ 3x ప్లస్ 3h మైనస్ సీకెంట్ 3x బై హెచ్. మనం ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్స్లో అబ్జర్వ్ చేసినట్టే సైన్ సి మైనస్ సైన్ డి వస్తే ఆ ఫార్ములా వాడతాం, కాస్ సి మైనస్ కాస్ డి వస్తే ఫార్ములా వాడతాం. ట్యాన్ వచ్చింది అనుకోండి, ట్యాన్ సి మైనస్ ట్యాన్ డి ఫార్ములా లేదు కాబట్టి ట్యాన్లో మార్చుకుంటాం. అట్లే కాట్లు వస్తే కూడా మనం మార్చుకున్నట్లే సీకెంట్ ఇది ఎలా అనిపిస్తుంది, సీకెంట్ సి మైనస్ సీకెంట్ డి. కానీ సీకెంట్లలో కూడా సి మైనస్ డి ఫార్ములా లేదు కాబట్టి ట్యాను కాటు మార్చుకున్నట్లే ఈ 6th క్వశ్చన్లో సీకెంట్స్ను మార్చుకుంటాం. సీకెంట్ అంటేనే మనకు ట్రిగ్నోమెట్రీ రేషియోలో కాస్కు రెసిప్రోకల్ కాబట్టి మనం ఏం చేస్తాం, నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఉండే బై హెచ్ను 1/hగా రాసేసినాం. సీకెంట్ 3x ప్లస్ 3hను 1/cos 3x ప్లస్ 3h మైనస్ 1/ సీకెంట్ 3xని 1/cos 3xగా రాసుకున్నాం. ఇంతకుముందు 2 క్వశ్చన్లు చూసినట్టే మధ్యలో ఇక్కడ మనకు 2 ఫ్రాక్షనల్ నెంబర్స్ వచ్చినాయి. మీకు తెలిసిందే, డినామినేటర్లు రెండింటి యొక్క ప్రోడక్టే వాటికి ఎల్సిఎంగా అవుతుంది. తర్వాత దీని డినామినేటర్ ఫస్ట్ దాని న్యూమరేటర్ని మల్టిప్లై చేస్తుంది, ఫస్ట్ దాని డినామినేటర్ సెకండ్ దాని న్యూమరేటర్ని మల్టిప్లై చేసి ఈ విధంగా మనం క్రాస్ మల్టిప్లికేషన్ లాగా కూడా అనుకొని ఇలా రాసుకుంటాం. ఈ 3cos 3x 1 మల్టిప్లై చేస్తే అదే వస్తుంది, ఇది ఇట్లా పోయి మల్టిప్లై చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మళ్ళీ మనకి ఇప్పుడు ఇంతకుముందు లాగా సెకండ్ క్వశ్చన్ లాగా కాస్ సి మైనస్ కాస్ డి ఆ షేప్లో ఈ నెంబర్లు వచ్చినాయి. ఇమీడియట్గా ఆ ఫార్ములా గుర్తు చేసుకుంటాం. కాస్ సి మైనస్ కాస్ డి అంటేనే 2. ఇక ఇంతకుముందు ఫార్ములాలో మనం ఇక్కడ ఏం వాడినామంటే -2 sin c ప్లస్ డి బై 2 sin c మైనస్ డి బై 2 రాష్ట్రం. ఇప్పుడు ఈ క్వశ్చన్లో మాత్రం ఇక్కడ మైనస్ రాయకుండా ఆ మైనస్ బదులుగా ఇక్కడ c మైనస్ డిని మనం మార్చేసి d మైనస్ c బై 2గా ఇలాగా కూడా ఈ ఫార్ములాను రాసుకోవచ్చు. ఇలా రాయడం వల్ల ఈ ఫార్ములాను అప్లై చేస్తే ఎలా అవుతుంది చూడండి. ఇప్పుడు మనకు ఇది దీన్ని కాస్ సి మైనస్ కాస్ డి లాగా అనుకుంటాం. అప్పుడు 2 sin c ప్లస్ డి బై 2, సి అంటే ఈ 3x రాసుకోవాలి, డి అంటే ఈ 2 టర్మ్స్ రాసుకోవాలన్నమాట. అప్పుడు 3x ప్లస్ 3h బై 2 సైన్ ఇక్కడ ఈ మైనస్ ఇక్కడ పెట్టినాం కాబట్టి డి మైనస్ డి అంటే ఫస్ట్ ఇది డి అవుతుంది. అంటే డి అంటే ఇక్కడ ఉండే 2 టర్మ్స్ కూడా డీనే, 3x ప్లస్ 3h మైనస్ సి అంటే ఇక్కడ 3x బై 2 బై టోటల్గా బై రాసేసుకొని ఈ డినామినేటర్ సేమ్ ఇట్లా రాసేసుకుంటాం. ఇప్పుడు మీరు సింప్లిఫికేషన్లో చూస్తే ఇక్కడ చూడండి 3x ఉంది, ఇక్కడ 3x ఉంది, కలిపితే మనకు 6x బై 2 6x అవుతుంది. అట్లే ఇక్కడ 3x మైనస్ 3x క్యాన్సిల్ అవుతుంది. మిగతాదన్నీ మనం ఇక్కడ రాసేసుకుంటాం. అబ్జర్వ్ చేయండి, ఈ ఫస్ట్ ఇక్కడ ఏం చేంజెస్ ఉండవు, అలాగే ఉంటాయి. ఈ 2 కూడా అలాగే ఉంది, సేమ్ ఇక్కడ చెప్పుకున్నట్టే 3x 6x బై 2 అంటే ఇక్కడ ప్లస్ 3h బై ఈ 2 అనమాట. ఈ 2ను దీనికి సపరేట్గా రాసేసినాం. ఇట్లా రాసి అంటే ఈ బై 2ను 6x బై 2గా ఒకసారి 3h బై 2గా ఒకసారి రాసుకుంటాం. ఇక్కడ మిగిలిన టర్మ్ రాసుకుంటాం, బై ఇది రాసేసుకుంటాం. ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ 2 sin 3x ప్లస్ 3h బై 2 మిగులుతూ ఉంది. దీనికి మనం సపరేట్ లిమిట్స్ రాసేద్దాం. ఇది బై ఇదంతా ఒక లిమిట్గా రాద్దాం. ఈ 1/hను
ఈ sin 3h/2 కింద ఇలా రాసుకున్నాం. ఇది జాగ్రత్తగా చూడండి మీరు. ఇక్కడ ఉండే మిగిలిన టర్ము బై ఈ డినామినేటర్ ఒక లిమిట్, ఇది బై హెచ్ ఒక డినామినేటర్గా ఇలా రాసేసుకున్నాం. ఇట్లా 2 టర్మ్స్గా అయినాయి. ఇక్కడ కాన్స్టెంట్ 2ని బయట తీసుకెళ్ళిపోయినాం. ఇప్పుడు మనం లిమిట్ అప్లై చేసేస్తే చూడండి, ఇక్కడ 3h/2లో ఇక్కడ h ప్లస్లో 0 వస్తుంది. ఇప్పుడు ఈ టర్మ్ అంతా 0 అయిపోయి మీకు పైన మిగిలేది ఓన్లీ sin 3x వస్తుంది. ఇక్కడ 0 అయిపోతుంది. కింద కూడా చూడండి, 3h దగ్గర 0 సబ్స్టిట్యూట్ చేస్తాము, ఇది 0 అయిపోతుంది cos 3x. ఇది చూడండి, మనం ఇంత ముందు చూసినట్లే స్టాండర్డ్ లిమిట్ అనమాట. స్టాండర్డ్ లిమిట్ సైన్, ఇది రాయలేదు మీకు ఇంతకుముందు 5 క్వశ్చన్లు చూసినారు కాబట్టి ఒకసారి రాసేస్తాం. చూడండి, స్టాండర్డ్ లిమిట్ ఏం చెప్తుందంటే, లిమిట్ x tends to 0 sin kx/x ఈక్వల్ టు ఎవరికి ఈక్వల్ అవుతుంది? కేకి ఈక్వల్ అవుతుంది. ఆ స్టాండర్డ్ లిమిట్ ప్రకారంగా ఇక్కడ చూడండి, లిమిట్ h tends to 0 sin 3h/2 h సరిపోతే ఇక్కడ k బదులుగా నీకేముందంటే 3/2 ఉంది, అది వస్తుంది ఇక్కడ మనకి 3/2. ఇప్పుడు మిగిలిందంతా రాసుకుంటే ఇక్కడ 3/2లో ఉండి ఇటు క్యాన్సిల్ అయిపోతే 3 ఇక్కడ ఫస్ట్ ఉండి లాస్ట్లో ఉండి 3 ఇక్కడ రాసుకుంటాం. sin 3x బై కింద cos 3x ఇంకొక cos 3x. నెక్స్ట్ స్టెప్లో ఈ cos 3x ఇక్కడ చూడండి, sin 3x/cos 3xను ట్యాన్గా రాసేస్తాం. 1/cos 3xని సీకెంట్గా రాస్తే ఇదే మనకు కావాల్సిన డెరివేటివ్. ఎవరికి డెరివేటివ్? ఇది సీకెంట్ 3x యొక్క డెరివేటివ్. ఏమని వచ్చింది మనకు? 3 secant 3x tan 3x. మనం జనరల్గా ఫార్ములా ఏముందంటే ఇటు 3 లేకపోతే d/dx ఆఫ్ secant x ఎంత అని ఫార్ములా అడిగితే secant x tan x అని చెప్తాం. కానీ ఇక్కడ మనకు 3 ఉండడం వల్ల ఏం చెప్తాం ఫార్ములా అంటే d/dx ఆఫ్ secant 3x ఎంత. ఇవన్నీ ఫార్ములాస్ లాగా నోటెడ్ అవ్వాలి మనం. secant 3x tan 3x, ఇక్కడ 3x ఉంది కాబట్టి ఇక్కడ 3x చెప్తాము. ఇక్కడ ఎక్స్ట్రాగా మనం రాసేది ఏమంటే ఇక్కడ ఏ నెంబర్ ఉంటే అది ముందర కూడా కోఎఫిషియంట్గా వస్తుంది. ఇదే అనమాట దీనికి. ఏది? secant 3x యొక్క డెరివేటివ్. ఫస్ట్ ప్రిన్సిపల్ని యూజ్ చేసి రాయమంటే ఎలా రాయాలా అనేది ఇదనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ x sin x ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. ఓన్లీ sin x ఉంటే చూసినాము, cos x చూసినాము, tan, cot, secant అన్నీ చూస్తూ వచ్చినాము. ఇప్పుడు ఇక్కడ ఈ టర్మ్ ఎలా ఉంది చూడండి, 2 టర్మ్స్ యొక్క ప్రోడక్ట్ లాగా ఉంది. ఇలాంటి టర్మ్ ఉన్నప్పుడు దీని డెరివేటివ్ ఎలా వస్తుంది? మామూలుగా మనం ఫార్ములాస్తో చేస్తాం, కానీ ఇప్పుడు చేస్తా అంటే అదంతా ఏమి ఫస్ట్ ప్రిన్సిపల్ని యూజ్ చేసి చేస్తాను. ఓకే, మనకు ఇచ్చిన ఫంక్షన్ని we take f of x equal to x sin x. ఫంక్షన్ వస్తానే ఇమ్మీడియట్గా మనం ఏం రాసుకుంటాము? f of x plus h. f of x plus h ఎలా రాస్తాము? x ఉండే చోటంతా x plus hగా రాస్తాం. x plus h sin x plus h. ఇప్పుడు చూడండి, ఈ 2 టర్మ్స్ యొక్క ప్రోడక్ట్ లాగా ఉంది కాబట్టి మనం డిస్ట్రిబ్యూట్ లాగా అంటే డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్టీ లాగా మల్టిప్లై చేద్దాం. x ఇంటూ sin x plus h ఇది ఫస్ట్ టర్మ్, ప్లస్ h ఇంటూ ఇదంతా అనమాట. అంటే ఈ బ్రాకెట్ లోపల ఉండే ఈ 2 టర్మ్స్తో ఈ ఒక్కొక్క టర్మ్ ఫస్ట్ ఈ ఎక్స్ని తీసుకుని ఈ బయట ఉండే ఈ టర్మ్ అంతా మల్టిప్లై చేస్తాం, ప్లస్ ఇక్కడ ఉండే రెండో టర్మ్ హెచ్తో మళ్ళీ దాన్ని ఒకసారి మల్టిప్లై చేసి ఈ విధంగా 2 టర్మ్స్ లాగా రాసుకుంటాం. ఇది ఇప్పుడు మనకు కావాల్సిన f of x plus h. f of x plus f of x plus h రెండు రాసుకున్న తర్వాత ఫస్ట్ ప్రిన్సిపల్ రాసేసుకుంటాం. ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ తెలిసిందే మనకి. f dash of x equal to లిమిట్ h tends to 0 f of x plus h minus f of x by h. ఈ ఫస్ట్ ప్రిన్సిపల్లో f of x plus h అంటానే ఇక్కడ పెట్టుకోండి. ఈ మొత్తం ఈ 2 టర్మ్స్ కూడా దాన్ని వాల్యూనే, మైనస్ f of x అంటే x sin x. వాటి ప్లేస్లో ఆ వాల్యూస్ రాసేస్తాం. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది f of x plus h, ఇది f of x by h. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఈ x టర్మ్స్ ఇది చూడండి, x sin x, ఇక్కడ x sin x plus h. ఈ 2 టర్మ్స్లో అంటే ఈ ఫస్ట్ టర్మ్, ఈ లాస్ట్ థర్డ్ టర్మ్ చూసినారా, ఈ రెండిట్లో నుంచి ఎక్స్ను కామన్గా బయట తీసుకొని మిగిలిన టర్మ్స్ 2 లోపల రాసుకున్నాం. sin x plus h, ఇందులో ఏం మిగులుతుంది? x బయట వచ్చేస్తే sin x, ప్లస్ ఈ మధ్యలో టర్మ్ ఇక్కడ చివరిలో రాసినాం బై h. ఇప్పుడు మళ్ళీ బాగా అబ్జర్వ్ చేయండి మీరు. ఇక్కడ చూడండి, దీన్ని మనము
2 టర్మ్స్గా డివైడ్ చేస్తాం అనుకుంటే ఇప్పుడు హెచ్ సైన్ సి మైనస్ సైన్ డి కూడా అప్లై చేయొచ్చు, కానీ డైరెక్ట్గా మనకు మళ్ళీ నెక్స్ట్ చేద్దాం దీన్ని. ఇప్పుడు చూడండి 2 టర్మ్స్గా రాస్తే ఇక్కడ ఉండే బై హెచ్ దీనికి ఒకసారి రాస్తాము, ఇక్కడ ఒకసారి రాస్తాము. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎక్స్, ఇక్కడ డినామినేటర్లో ఉండే హెచ్ దీని కిందకి వచ్చేసింది, ఇంటూ ఇక్కడ ఈ బ్రాకెట్లో ఉండే ఈ టోటల్గా సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ ఇక ఇదే లిమిట్ ఈ సపరేట్ టర్మ్ అనమాట. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ బై ఈ బై హెచ్ అనేది దీనికి రాయాలా దానికి రాయాలి కాబట్టి అట్లా రాస్తాం. నెక్స్ట్ హెచ్ క్యాన్సిల్ అయిపోయింది. ఇది చూడండి, మనం ఫస్ట్ క్వశ్చన్లో చూసినట్టే ఇది మనకు ఎలా కనపడుతుందంటే సైన్ సి మైనస్ సైన్ డి. మనం ఇంతకు ముందే రాసినాం కాబట్టి ఆ ఫార్ములా మళ్ళీ మీకు రాయలేదు, ఇట్లా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సైన్ సి మైనస్ సైన్ డి అంటానే 2 కాస్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2 ఇది ఫార్ములా. దానికి మళ్ళీ ఒకసారి డౌట్ వస్తుంది అనుకుంటే ఇక్కడ మీకు ఫార్ములా రాసేస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సైన్ సి మైనస్ సైన్ డి ఈక్వల్ టు 2 కాస్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2 ఈ ఫార్ములా లాగా దీన్ని అప్లై చేస్తుంది. దీన్ని ఇప్పుడు చూడండి, 2 కాస్ సి ప్లస్ డి, సి అంటే ఇది సి, డి అంటే ఇది సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2 సి మైనస్ డి బై 2. సి అంటే ఇదంతా రాస్తాం, డి అంటే ఇది రాస్తాం, ప్లస్ దీనికి లిమిట్ డైరెక్ట్ అప్లై చేయొచ్చు. చూడండి లిమిట్ ఇక్కడ మిగిలింది ఏం సైన్ ఎక్స్ ప్లస్ హెచ్, లిమిట్ హెచ్ టెన్స్ టు 0 అంటే హెచ్ ప్లస్లో 0 రాస్తే ఇది 0 అయిపోతుంది, సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 0 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ ఎక్స్ యాడ్ చేస్తాము, 2xగా రాసుకుంటాం ప్లస్ హెచ్ బై 2. ఇక్కడ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి హెచ్ బై 2 వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనము ఈ 2 టర్మ్స్లో నుంచి 2 కామన్ తీసుకుంటే 2 ఇంటూ ఎక్స్ ప్లస్ ఇక్కడ ఏది లేదు 2 లేదు మనం బయట తీస్తున్నాము, అప్పుడు మనం ఏం చేస్తాం దీనికి బై 2గా రాస్తాం. మనకు వద్దనుకుంటే ఈ 2 క్యాన్సిల్ అయిపోయి మన హెచ్ అలాగే ఉంటుంది, వాల్యూ చేంజ్ కాదు. ఇలా రాస్తేనే ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. దీని తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ వచ్చే ఈ కాన్స్టెంట్ టర్మ్ని బయట రాసేసుకుంటాం, ఇక్కడ బయట రాసేసుకుంటాం. ఇప్పుడు మిగిలినంతా రాసుకుంటాం. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎక్స్ బై హెచ్ కాస్ ఎక్స్ ప్లస్ హెచ్ బై 2 సైన్ హెచ్ బై 2 ఇది రాసుకున్నాం. ఇప్పుడు దీన్ని కూడా మళ్ళీ లిమిట్ సపరేట్ చేస్తాం. లిమిట్ సపరేట్ చేసేటప్పుడు ఇక్కడ ఉండే హెచ్ని తీసుకుని ఇక్కడ రాసుకుంటే మనకు స్టాండర్డ్ లిమిట్ షేప్ వచ్చేస్తుంది. ఇక్కడ దానికోసమని హెచ్ అక్కడ తీసుకెళ్తాం, ఇక్కడ ఎక్స్ని ఇలాగే పెట్టుకొని కాస్తో కలిపి దీన్ని రాసుకుంటాం. 2 లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ హెచ్ బై 2 ఇంటూ ఈ లిమిట్తో ఈ టర్మ్ రాస్తూ ఉన్నాం. హెచ్ టెన్స్ టు 0 సైన్ హెచ్ బై 2 బై హెచ్ ప్లస్ సైన్ ఎక్స్. ఇక్కడ చూడండి హెచ్ ప్లేస్లో 0 పోతే ఇదంతా 0 అయిపోతుంది. అదే ఇక్కడ రాసిండేది 2 ఇంటూ ఎక్స్ కాస్ ఇంటూ ఎక్స్ ప్లస్ 0 ప్లస్ ఇది చూడండి ఇది ఎలా ఉంది మళ్ళీ ఒకసారి దీన్ని గుర్తు చేస్తాను. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ కేఎక్స్ బై ఎక్స్ అని ఉంటే దాని వాల్యూ ఏమవుతుంది కే అవుతుంది. ఎందుకంటే ఈడ హెచ్ ఇక్కడ హెచ్ ఇక్కడ హెచ్ ఉన్నప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా కే ప్లేస్లో ఎవరు ఉన్నారంటే 1/2, అందుకని 1/2 వస్తుంది. ప్లస్ సైన్ ఎక్స్ 2 క్యాన్సిల్, నీకు మిగిలింది ఎక్స్, ఇది కాస్ ఎక్స్ ప్లస్ ఇది సైన్ ఎక్స్. ఈ విధంగా రాసుకుంటాం. ఇది మామూలుగా మనం క్వశ్చన్స్ చేసేటప్పుడు యూవి ఫార్ములా వాడేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ప్రిన్సిపల్తో చేయమన్నాడు కాబట్టి మనం ఈ విధంగా చేసుకుంటూ పోయినాము. నెక్స్ట్ ఇది జనరల్గా మనం ఎక్స్ సైన్ ఎక్స్ను డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎక్స్ చేయమంటే ఇది యూ అనుకుంటాం, ఇది వి అనుకుంటాము. ఇది మీకు క్వశ్చన్కి అవసరం లేదు, ఎక్స్ట్రాగా చెప్తున్నాను మీకు. డి బై డిఎక్స్ ఆఫ్ యూవి అని అంటే ఫస్ట్ యూని అట్లా పెడతాం, డివి బై డిఎక్స్ చేస్తాం. ప్లస్ నెక్స్ట్ వి అట్లా పెడతాం, డియూ బై డిఎక్స్ చేస్తాం. దానిలాగా ఇప్పుడు చేస్తే ఇక్కడ యూ ఎవరు ఎక్స్, ఎక్స్ అలా పెడతాం, డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్. మళ్ళీ చెప్తాను, ఇది ఈ క్వశ్చన్కు మామూలు ప్రాబ్లం చేసేటప్పుడు ఈ విధంగా చేస్తాం. ఇది సేమ్ వస్తుంది అనమాట. మీ ఊరికే అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను నేను. వి అంటే ఎవరు ఇప్పుడు ఇది సైన్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్. మనకు తెలిసిందే డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఎవరు అంటే కాస్ ఎక్స్. సైన్ ఎక్స్ అలాగే పెట్టుకుంటాము. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఎవరు 1. ఏమొచ్చింది చూడండి మనకు ఆన్సర్, ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్.
ఇదే కదా ఆన్సర్ ఇక్కడ వచ్చింది. ఇది జనరల్గా ఫార్ములాస్ వాడి చేస్తాం, ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ చేసి వాడతాం. ఫార్ములాస్ అన్నీ కూడా సేమ్ వస్తాయి అన్నమాట. కనుక్కుండే విధానం వేరేగా ఉంది అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్డ్ ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. మనము ఇట్లా కాకుండా మామూలుగా దీన్ని డెరివేటివ్ చెప్పమంటే నెక్స్ట్ క్వశ్చన్స్లో ఎప్పుడన్నా కానీ ఎక్స్ క్యూబ్డ్కి డిఫరెన్షియేట్ చేయండి అంటే ఏం చేస్తాము, ఈ పవర్లో ఉండే 3 ముందుకు వచ్చేస్తుంది, ఈ పవర్లో 1 తగ్గిపోతుంది. అంటే దీని ఆన్సర్ టోటల్గా 3x². ఎక్స్ క్యూబ్డ్కి డెరివేటివ్ ఎవరంటే 3x². ఒక్క మాటతో చెప్పేస్తాం. అది ఎలా వస్తుంది అని ఎవరన్నా అడిగితే ఈ విధంగా మనం ప్రూఫ్స్ ఉంటాయన్నమాట. డెరివేటివ్ అన్నిటికి కూడా ఫస్ట్ ప్రిన్సిపల్ ద్వారా మనం ప్రూఫ్స్ రాబట్టచ్చు. అది ఎట్లా అనేది చేసేదే ఇప్పుడు చేస్తుంటే ప్రాసెస్. చూడండి, వీ టేక్ f(x) = x³. వాళ్ళు ఇచ్చిన ఫంక్షన్ని మనం x³ అనుకున్నాం. ఫస్ట్ ప్రిన్సిపల్ వాడాలంటే f(x + h) కావాలి. f(x + h) అంటే ఎవరు, x ఉండే చోటంతా x + h రాస్తాం, హోల్ క్యూబ్ ఉంది కాబట్టి క్యూబ్ రాస్తాం. ఇది మనం a+b³ ఫార్ములా వాడతాం. a+b³ ఫార్ములా ఏం చెప్తుంది ఒకసారి మీకోసం అది రాస్తాను. a+b³ = a³ + 3a²b. ఏకి 1 తగ్గాల, b 1 పెరగాల. తర్వాత మళ్ళీ 3ab² + b³. ఇది a+b³ యొక్క ఎక్స్పాండెడ్ ఫార్మ్ 4 టర్మ్స్గా వస్తుంది. అదే ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తే a బదులు x, b బదులు h అనుకుంటే a³ అంటే x³ 3a²b అంటే x²h ప్లస్ 3ab² అంటే x h² ప్లస్ b³ అంటే h³. ఈ విధంగా రాసిన ఇదంతా ఎవరని ఇప్పుడు f(x + h). f(x) ఉంది, f(x + h) ఉంది. ఇవి రెండు తెలిసిన తర్వాత ఫస్ట్ ప్రిన్సిపల్ రాస్తాం. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది, f(x) = h → 0 f(x + h - f(x/h). లిమిట్ h → 0 f(x + h) అంటే దాని బదులుగా ఇక్కడ ఉండే ఈ 4 టర్మ్స్ రాసేసిన తర్వాత ఇదంతా f(x + h) బదులు రాసిన టర్మ్స్ మైనస్ f(x) అంటే x³/h. ఫస్ట్ ప్రిన్సిపల్లో ఉండే h ఇక్కడ రాసినాం. ఈ పైన ఉండే ఈ న్యూమరేటర్లో ఉండే 5 టర్మ్స్లో x³ - x³ క్యాన్సిల్ పోగా మిగిలిన 3 టర్మ్స్ మిగులుతాయి. ఈ 3 టర్మ్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే 3 టర్మ్స్లోనూ h ఉంది. ఆ హెచ్ను కామన్గా బయట రాసేసుకుంటాము. తర్వాత నెక్స్ట్ డినామినేటర్లో ఉండే హెచ్ కామన్గా బయట వచ్చిన హెచ్ 2 క్యాన్సిల్ అయిపోతాయి. తర్వాత ఇంకా మిగిలిపోయిన టర్మ్స్లో హెచ్ను మనము 0కి ఈక్వల్ చేసేస్తాము. అప్పుడు డైరెక్ట్ ఇక్కడ హెచ్ లేదు కాబట్టి ఇది అట్లే వచ్చేస్తుంది. ఇక్కడ 3x × 0 వస్తుంది. ప్లస్ హెచ్ బదులుగా 0 రాసి 0² రాస్తాము. 3x × 0 ఇది 0నే, ఇది 0నే కాబట్టి టోటల్గా నీకు మిగిలేదు ఈ ఒక టర్మే 3x². అంటే x³ యొక్క డెరివేటివ్ d/dx ఆఫ్ x³ చేయమంటే మనం ఫస్ట్ ప్రిన్సిపల్ ద్వారా ఏమని చేసి తెలుసుకున్నాం ఆన్సర్ 3x². కాబట్టి ఇది మన మామూలు ఫార్ములాలో కూడా x⁴n అంటాను. ఏమంటున్నాము, n ముందుకు వచ్చేసి nx⁴n-1 అంటే ఇది ముందుకు రావాలా, ఈడ పవర్లో 1 తగ్గాల. ఇదనమాట x³ యొక్క డెరివేటివ్ ఎవరంటే 3x². అలాగే 9th క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ √x + 1 ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. రూట్ ఉంటే ఎలా చేయాలి ఇది కూడా చూడండి. మనకు కూడా ఈ ఫార్ములా ఉంది, d/dx ఆఫ్ √x అంటేనే 1/2√x అనేస్తాం. 1/2√x. కాబట్టి దీన్ని కూడా ఏం చెప్పాలి ఇప్పుడు నువ్వు 1/2√x + 1 నువ్వు ఒక మాటలో చెప్పేస్తాం ఆన్సర్ ఏమో. కానీ అది ఎలా వస్తుంది అనేది ఫస్ట్ ప్రిన్సిపల్ ద్వారా మనం ప్రూవ్ చేద్దాం ఇలా వస్తుంది అనేసి. వీ టేక్ f(x) = √x + 1. దెన్ ఫస్ట్ ప్రిన్సిపల్ రాయాలంటే నెక్స్ట్ ఏం టర్మ్ కావాలి మనకు, f(x + h). అంటే x ఉండే చోట x + h రాయాలి. కాబట్టి ఇక్కడ x ఉంది కాబట్టి ఇక్కడ x + h + 1. ఇది ఇంత, దీన్ని ఇంకేం సింప్లిఫై చేయలేం కాబట్టి ఇది ఇట్లా పెట్టేసి ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ f(x) = లిమిట్ h → 0 f(x + h - f(x/h). లిమిట్ h → 0 f(x + h) ఆల్రెడీ ఇక్కడ రాసి పెట్టుకున్నాం. √x + h + 1 మైనస్ f(x) అంటే ఇది /h. మీరు 9th క్లాస్లోనే మనం నేర్చుకున్నాం. ఇర్రేషనల్ నెంబర్స్ వచ్చినప్పుడు వాటిని ఎలా రేషనల్ నెంబర్స్గా మార్చాలని అంటే ఇది ఒక ఇర్రేషనల్ నెంబర్ అనుకుంటే దీని రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఎవరు అంటే ఇది ఇప్పుడు a - b లాగా ఉంటే మనం a + bతో మల్టిప్లై చేస్తే a² - b² వచ్చి దీని రూట్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ మైనస్ ఉంటే దాన్ని ప్లస్తో దాన్ని రేషనలైజింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేసి మనం దీన్ని రేషనల్ నెంబర్గా మారుస్తాం.
దీని ఫ్యాక్టర్ మనం పక్కన ప్లస్తో రాసుకుంటే అదే ఫ్యాక్టర్ కింద కూడా రాసుకోవాలి అన్నమాట. ఆ విధంగా ఇప్పుడు ఏం జరుగుతుంది బాగా జాగ్రత్తగా చూడండి. ఈ బై హెచ్ను 1/hగా రాసేసి దీన్ని పక్కకు తీసేస్తే ఇది ఫ్రీగా ఇదే ఉంటుంది. ఇదంతా రాసుకొని ఇంటూ దీని ఫ్యాక్టర్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఎవరంటే సేమ్ టు సేమ్ నెంబర్స్, ఓన్లీ ఇక్కడ సింబల్ చేంజ్ అవుతుంది. అదే నెంబర్ మళ్ళీ ఇక్కడ రాసుకుంటాం. ఎందుకు ఈ పని చేస్తా అన్నామంటే ఇది A-B అయితే ఇది A+B లాగా ఉండాలి. అప్పుడు A+B ఇంటూ A-B ఉంది మనకు ఫస్ట్ ఇక్కడ A-B ఇంటూ A+B ఏమవుతుంది A² - B². దీని మోడల్లో ఇది A-B A+B అంటే A² అంటే దీని మొత్తానికి స్క్వేర్, అప్పుడు స్క్వేర్కు రూట్ పోయి దీన్ని ఉంటేదంతా ఈ టర్మ్ అంతా అలాగే వస్తుంది. -B² అంటే ఇదంతా కాబట్టి దీనికి స్క్వేర్కు రూట్ పోయి ఇది వస్తుంది. మైనస్ అన్నప్పుడు ఇది మొత్తానికి మైనస్ కాబట్టి దీనికి వీటికి సింబల్ మార్చి డైరెక్ట్గా -x -1 అని రాసేస్తాం. కింద డినామినేటర్లు ఇది అలాగే వస్తుంది. అప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే పైనుండి అన్ని టర్మ్స్ కూడా క్యాన్సిల్ అయిపోయి కేవలం ఈ 1 మిగులుతుంది. కింద ఈ హెచ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే x క్యాన్సిల్, 1 క్యాన్సిల్. మరి ఈ హెచ్ ఎవరితో క్యాన్సిల్ అయిందంటే దీంతో క్యాన్సిల్ అయింది. మిగిలింది ఎవరంటే 1 ఇది మిగిలింది. ఇప్పుడు మనం డైరెక్ట్గా హెచ్ ఉండే చోటంతా 0 అప్లై చేసేస్తే ఇక్కడ 0 వస్తుంది. అప్పుడు రూట్ x+1 మిగులుతుంది. ప్లస్ ఇది ఆల్రెడీ ఇంక పక్కన అలాగే సేమ్ టర్మ్ ఉంది √x+1. అంటే √x+1 అనేది 2 సార్లుగా ఉంది కాబట్టి కలిపితే ఈ విధంగా ఉంటుంది. కలిపితే 2√x+1 అని వస్తుంది. అంటే మనకి ఇచ్చిన ఫంక్షన్ √x+1 అయితే దాని డెరివేటివ్ ఎవరంటే 1/2√x+1. జనరల్గా ఫార్ములా ఏమంటే ఇక్కడ ఫార్ములా ఇది మనం మామూలుగా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఫార్ములా రాసుకుంటాం. ఫార్ములా ఏమంటే d/dx ఆఫ్ √x అని అంటానే 1/2√x. ఇది ఫార్ములా. అది ఈ విధంగా దీన్ని మనం రాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ x⁴ ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. x⁴ + 4 ఈ టర్మ్కు డిఫరెన్షియేట్ చేసి దీని డెరివేటివ్ కనుక్కోవాలంటే ఆన్సర్ ఏమొస్తుంది? అది మామూలుగా అయితే ఏం చెప్పేస్తాము, x⁴ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం ఈ 4 ముందుకు వచ్చేస్తుంది, ఇక్కడ ఒక నెంబర్ తగ్గిపోతుంది. అంటే దీని ఆన్సర్ 4x³ ఇది కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. టోటల్గా దీని ఆన్సర్ ఎంత అంటే ఇప్పుడు మనం ఇట్లే ఓవరాల్గానే 4x³ అని వస్తాం. చూడండి 4x³ ఆన్సర్ ఏమో నేరుగా వస్తుంది. కానీ దీన్ని ఎందుకు అట్లా వస్తుంది అంటే దాని ఆన్సర్ మనకు ఫస్ట్ ప్రిన్సిపల్ని యూజ్ చేసి ప్రూఫ్స్, అవన్నీ ప్రూఫ్స్ అనమాట. ఇప్పుడు మనం నేర్చుకుంటే ఈ 11 క్వశ్చన్స్ కూడా ఫస్ట్ ప్రిన్సిపల్లో యూజ్ చేసి వాటి డెరివేటివ్స్ ఇలా వస్తాయి అని ప్రూఫ్స్ అనమాట. వీటి డిఫరెన్షియేషన్ చేయడం అంతా మనకు 2 మార్క్స్లో వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ 4 మార్క్స్ క్వశ్చన్లో ప్రీవియస్ పేపర్స్ అన్నీ గమనిస్తే కేవలము ఫస్ట్ ప్రిన్సిపల్ని యూజ్ చేసుకుని వీటిని డెరివేటివ్ ఎలా కనుక్కోవాలని ఇచ్చినాడు కాబట్టి ఇంచుమించు 11 క్వశ్చన్స్ కూడా ఒకే మోడల్లో ఉంటాయి. మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన పనిలే. 1-2 సార్లుగా ఈ వీడియోస్ వింటూ మీరు ఈ క్వశ్చన్స్ నీట్గా రాసుకొని ప్రాక్టీస్ చేయండి. ఈజీగా మీరు దీంట్లో వచ్చే ఒక క్వశ్చన్ 4 మార్క్స్ క్వశ్చన్ ఖచ్చితంగా రాసేసి ఫుల్ మార్క్స్ తెచ్చుకోవచ్చు మీరు. ఇప్పుడు వీ టేక్ f(x) = x⁴ + 4 అని ఇచ్చినారు. ఇమ్మీడియట్గా దెన్ మనం ఏం రాసుకోవాలా, f(x + h) ఎవరు అంటే ఇచ్చిన ఈ ఫంక్షన్లో x బదులుగా x + h రాస్తాం. దానికి పవర్ 4 ఉంది కాబట్టి ఇక్కడ 4 రాస్తాం, +4 రాస్తాం. కాన్స్టెంట్ టర్మ్ పక్కన ఉంది కాబట్టి రాసుకుంటాం. ఇప్పుడు ఇది మనకి ఏ షేప్ కనపడుతుందంటే ఇది బైనామియల్ థియరంలో వస్తుంది మనకు. మనము హై స్కూల్ లెవెల్లో ఎంతవరకు నేర్చుకుంటామంటే a+b² a+b³ వరకు నేర్చుకుంటాం. అదే a+b⁴ వస్తే ఫస్ట్ టర్మ్ అలాగే రాస్తాం a⁴ అని. తర్వాత కోఎఫిషియంట్ 4 వస్తుంది. తర్వాత ఏకి ఒక ఎక్స్పోనెంట్ ఒకటి తగ్గుతుంది, b ఒకటి పెరుగుతుంది అన్నమాట. ఇంతకుముందు ఇక్కడ b లేదు, ఇప్పుడు పెరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ కోఎఫిషియంట్ 6 వస్తుంది. ఇవి ఎలా వస్తాయి అనేది పాస్కల్ ట్రయాంగిల్ ద్వారా వస్తాయి, అది మీకు ఇప్పుడు అవసరం లేదు. ఇది ఒకటే గట్ట అట్లే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 4 ఇక్కడ 6. ఇప్పుడు ఏకి ఇక్కడ క్యూబ్ అంటే ఈసారి ఏకి ఒకటి తగ్గిస్తే a², బీకి ఒకటి పెంచితే b². తర్వాత నెక్స్ట్ 4 వస్తుంది. ఏకి ఇంకోటి తగ్గితే ఏ అయిపోతుంది, స్క్వేర్లో నుంచి ఒకటి తగ్గిపోతుంది, బీకి ఒకటి పెరుగుతుంది అన్నమాట. చివరిలో b⁴ ఉందన్నమాట. ఏ టర్మ్ చూసుకునే డిగ్రీ 4 ఉండాలి. ఇక్కడ 4, 3 + 1 4, 2 2 4, 1 3 4 4. ఇది a+b⁴ యొక్క ఎక్స్పాండెడ్ ఫామ్. 1 2 3 4 5 టర్మ్స్. ఇదే ఫార్ములా దీనికి అప్లై చేస్తాం. ఏ బదులు x రాస్తాం, b బదులు h రాస్తాం. అప్పుడు ఏమైందో చూడండి మీరు. a⁴ అంటే x⁴ + 4a³ b + 6a² b². మీకు అర్థమవుతుంది. ఏ బదులు x, b బదులు h.
ప్లస్ ఏబి క్యూబ్డ్ ప్లస్ బి టు ద పవర్ ఆఫ్ 4. చివరిలో ఇక్కడ +4 ఇక్కడ +4. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ యొక్క ఆన్సర్ అన్నమాట. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఉంది. ఇవి రెండు వస్తాయి ఇమ్మీడియట్గా ఫస్ట్ ప్రిన్సిపల్లో. ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా మీకు తెలిసిందే. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. ఇప్పుడు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఇక్కడ ఉండే ఈ 5 టర్మ్స్ ప్లస్ ఈ 4 మొత్తం 6 టర్మ్స్ ఇక్కడ రాసేయాలన్నమాట. ఇది ఎవరు బదులుగా వచ్చింది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బదులుగా మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లాస్ట్ ఈ 2 టర్మ్స్. వీటికి మైనస్ అన్నాడు కాబట్టి రెండింటికి సింబల్స్ మార్చి ఒకేసారి మైనస్ రాస్తే ఒక స్టెప్ తగ్గుతుంది మనకు. లేదంటే మైనస్ ఆఫ్ రాసి నెక్స్ట్ స్టెప్లో గుర్తులు మార్చాలా, డైరెక్ట్గా మైనస్లు పెట్టి రాసేసినాం. ఇలా రాస్తే టోటల్గా ఇక్కడ ఉండి ఈ టర్మ్స్లో నుంచి ఈ 2 టర్మ్స్ ఇక్కడ ప్లస్ x⁴ మైనస్ x⁴ +4 -4 క్యాన్సిల్ అయితే మిగిలిన 1 2 3 4 టర్మ్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే హెచ్ 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 నాలుగిట్లోనే హెచ్ ఉంది కాబట్టి హెచ్ని కామన్ తీసుకుంటే ఇక్కడ హెచ్ వచ్చేస్తే 4x³ మిగులుతుంది. ఇక్కడ నుంచి హెచ్ స్క్వేర్లలో ఒక హెచ్ బయట వస్తే ఒక హెచ్ ఉంటుంది. ఇక్కడ హెచ్ క్యూబుల్లో ఒక హెచ్ వస్తే h², h⁴లో నుంచి ఒకటి హెచ్ బయట వస్తే x³ మిగిలింది ఇక్కడ రాసినాం. బయట వచ్చిన ఈ హెచ్ డినామినేటర్లో ఉండే హెచ్ 2 క్యాన్సిల్ అయిపోయి ఈ 4 టర్మ్స్ మిగులుతాయి. ఇప్పుడు ఈ 4 టర్మ్స్కి మనం హెచ్ టెన్స్ టు 0 అన్నాడు కాబట్టి హెచ్ను 0కి ఈక్వల్ చేస్తే ఫస్ట్ టర్మ్ అలాగే వస్తుంది. మిగతా వాటిల్లో ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ h² h³ ఇవన్నీ 0లు ఉండడం వల్ల ఈ 3 టర్మ్స్ కూడా 0 అయిపోయి ఫస్ట్ టర్మ్ మాత్రం మిగులుతుంది. అంటే ఇదే దీనికి మనకు కావాల్సిన x⁴ + 4 యొక్క డెరివేటివ్ అనమాట. అంటే d/dx ఆఫ్ దీన్ని x⁴ + 4 దేనికి ఈక్వల్ అయిందంటే 4x³ అయింది. ఇప్పుడు మనకు ఈ మన డిస్కషన్లో 4 మార్క్స్ క్వశ్చన్స్లో ఇది లాస్ట్ క్వశ్చన్ అనమాట. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ax² + bx + c ఫ్రమ్ ది ఫస్ట్ ప్రిన్సిపల్. ఇది కూడా చూడండి, ఫార్ములా అప్లై చేస్తే మనం డైరెక్ట్గా చెప్పేయచ్చు. ఏం చెప్తాము? 2 ముందుకు వచ్చేస్తుంది, 2ax 2 ముందుకు వస్తే ఇక్కడ ఒకటి తగ్గిపోతుంది, ప్లస్ ఎక్స్ ఉంటే దాని డెరివేటివ్ 1 కాబట్టి ఓన్లీ b × 1 అంటే b. ఇది కాన్స్టెంట్ కాబట్టి 0 అంటే టోటల్ దీని ఆన్సర్ ఏమి అంటే ఏం చెప్తాం? 2ax + b అంతే. అది ఎట్లా అనేది ఇప్పుడు ప్రూవ్ చేస్తాం. చూడండి, ఆన్సర్ లాస్ట్ ఫైనల్కి అడిగి చేస్తాం మనం 2ax + b. ఇప్పుడు ఇది నోట్తో చెప్పకుండా ఇప్పుడు ఫార్ములా అలా గుర్తుపెట్టుకొని చేసినాము. ఇప్పుడు ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ ద్వారా ప్రూఫ్ రాస్తాం. సేమ్ ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ కాబట్టి మీకు ఆల్రెడీ ఇప్పటికే ఈ పద్ధతి అంతా అలవాటు అయిపోయి ఉంటుంది. వీ టేక్ f ఆఫ్ x = ax² + bx + c. దీంట్లో నుంచి దాన్ని f ఆఫ్ x + h అంటే x ఉండే చోటంతా x + h రాస్తాం. a × x + h² + b × x + h + c. ఇది చూడండి, x + h² అంటే a + b² ఫార్ములా వాడతాం మధ్యలో దీనికి a² + 2ab + b² ప్లస్ b × x + h అంటే bతో ఈ 2 టర్మ్స్ మల్టిప్లై చేసి bx + bh + c రాస్తాం. నెక్స్ట్ a × ఈ 3 టర్మ్స్ని విడివిడిగా మల్టిప్లై చేస్తాం. టోటల్గా ax² + 2ahx ఈ 2 మల్టిప్లై అవుతాయి. a × h² అంటే ah² ఈ 3 టర్మ్స్ ఇలాగే రాసుకున్నాం. ఈ 6 టర్మ్స్ కూడా f ఆఫ్ x + h బదులుగా రాయాల్సిన టర్మ్స్. ఇప్పుడు ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ అని రాసేసి మీకు తెలిసిందే f డాష్ ఆఫ్ x ఈక్వల్ టు లిమిట్ h టెన్స్ టు 0 f ఆఫ్ x + h మైనస్ f ఆఫ్ x బై h. f ఆఫ్ x + h అంటే ఇక్కడ ఉండే ఈ మొత్తం 6 టర్మ్స్ రాసేస్తాం. రాసేసి మైనస్ f ఆఫ్ x ఇటు చూడండి 3 టర్మ్స్ ఉన్నాయి. మైనస్ f ఆఫ్ x అంటే ఈ మూడింటిని మైనస్ చేయండి అని అర్థం. అంటే ఒకేసారి మనం డైరెక్ట్గా మైనస్లు పెట్టి రాసేసుకుంటాం. ఇక్కడ ఉండే ఈ 6 టర్మ్స్ ప్లస్ ఈ 3 టర్మ్స్ 9 టర్మ్స్ బాగా అబ్జర్వ్ చేస్తే ఈ ax² ఇది ప్లస్ ఇది మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇది ప్లస్ bx మైనస్ bx క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ c మైనస్ c క్యాన్సిల్ అవుతుంది. టోటల్గా ఇంకా నీకు మిగిలింది ఎవరు? ఓన్లీ 3 టర్మ్స్ మిగిలినాయి. 3 టర్మ్స్ అబ్జర్వ్ చేయి, హెచ్ ఇక్కడ ఉంది, ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ హెచ్ ఉంది. ఈ మూడిట్లో నుంచి హెచ్ బయట తీసుకొని కామన్ తీసుకొని రిమైనింగ్ రాసుకుంటే 2ax ప్లస్ ah² ఒక హెచ్ వచ్చింది కాబట్టి ah, bhలో హెచ్ వచ్చింది కాబట్టి b బై హెచ్. డినామినేటర్లో ఉండే హెచ్ న్యూమరేటర్లో ఉండే హెచ్ క్యాన్సిల్ అయిపోతే మిగిలిన ఈ 3 టర్మ్స్కు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 కాబట్టి హెచ్ ఉండే చోట అంతా 0 అప్లై చేస్తే ఇక్కడ 0 అయిపోతుంది. ఈ టర్ము 2 మిగులుతుంది. 2ax × a × 0 ప్లస్ b ఇది 0 అయిపోయింది కాబట్టి మిగిలిన టర్మ్స్ రాష్ట్రం. ఇంతకుముందు అనుకున్నట్టే ax² + bx + c యొక్క డిఫరెంట్ డెరివేటివ్ ఎవరంటే 2ax + b. అంటే ఇది నోట్తో చెప్పంటే 2 ముందుకు వచ్చేస్తుంది, 2ax ప్లస్ x 1 అయిపోతుంది కాబట్టి డెరివేటివ్ b. ఇది కాన్స్టెంట్ 0 కాబట్టి 2 2ax + b.
ఇది నోట్తో చెప్పే ఈ లెక్కను మనం ప్రూఫ్ రాయమంటే ఇలా రాస్తాం అన్నమాట. ఇంతటితో ఈ చాప్టర్లో మనము అనుకున్న 11 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాం ఈ 2 వీడియోస్లో. ఈ వీడియోస్ను మళ్ళీ వినండి, బాగా అర్థం చేసుకొని నోట్స్లో రాసుకొని ప్రాక్టీస్ చేసి చూడకుండా రాసి ఈ 11 క్వశ్చన్స్ కూడా బాగా కాన్ఫిడెన్స్గా ఏది ఇచ్చినా రాసేట్టుగా మీరు రెడీగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.